అబ్బబ్బబ్బబ్బా! మీరు నమ్మరు కానీ ఈళ్ళు శుద్ధపూసలు. బహు నీతిమంతులు. బైబిల్‌లో లోతు అంత నీతిమంతులు. ఎన్ని నీతి కబుర్లు చెబుతున్నారో ఒక్కసారి చూడండి. అంటారు గొర్రెలు, గొర్రెలు అని కూడా మాట్లాడాడు. గొర్రెలు అనేది సూచకం. సూచనగా రూపక అలంకారిక భాషలో గొర్రెలు అంటే విశ్వాసానికి సాదృశ్యంగా మాత్రమే తీసుకున్నాడు. గొర్రెలు విశ్వాసానికి సాదృశ్యం. వెరీ గుడ్. వెరీ గుడ్. అలా ఎక్కడుందో మరి. చెప్పండి. అదే బైబిల్‌లో మీరు పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి అని పావురంతో పోల్చాడు. పాముతో పోల్చాడు. అదే విధంగా మనం యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు సింహంగా మొత్తం. అలాగే ఆయన ప్రకృతిలో ప్రతి దాంతో కూడా పోల్చాడు విశ్వాసుల్ని. కాబట్టి ఒక గొర్రెలతోనే కదా పోలికుంది. ఒక పోలికని తీసుకొని పదే పదే వాగుతా ఉన్నారు. దేనితోనైనా పోలుస్తారు. భాష అన్నాక ఆ పోలిక అన్నది సహజం. పాము వలె, పావురం వలె అనే పోల్చారు. కానీ గొర్రె వలె అని పోల్చలేదండి. గొర్రెలోనే ఇంప్లై చేశారు. అంతేకాకుండా క్రైస్తవులని గొర్రెలు అని డైరెక్ట్గా పదే పదే యేసుక్రీస్తువుల వారు బైబిల్ బుక్లో పిలిచారు. పోల్చలేదు, పిలిచారు. ఈ రెంటికి తేడా మీరు గమనించాలి. అందువల్లే మేము గొర్రెలు అంటున్నాం. సారీ, మేము అనలేదు, బైబిల్ అన్నది. మళ్ళీ చెబుతున్నాను, బైబిల్ క్రైస్తవులను గొర్రెలతో పోల్చలేదు, ప్రక్షేపించింది. కావాలంటే బైబిల్ బుక్ మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ మాటకొస్తే భాగవతంలో కృష్ణుడు లేనప్పుడు కాపరి లేని గొర్రెల్లాగా ప్రజలు చెల్లాచెదురైపోయారు అని ఉంది. అంటే కాపరి లేని గొర్రెలు, కాపరి ఎవరో కృష్ణుడు, కాపరి లేని గొర్రెలు ఎవరో ప్రజలు. ప్రజల్ని ఏమంటున్నాడు కృష్ణుడు? గొర్రెలు అంటున్నాడు. కాబట్టి కృష్ణ భక్తులు లేదా కృష్ణుడు పరిపాలించే రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరైతే వాళ్ళు గొర్రెల కింద మాట్లాడుతున్నారు. దీన్నే నీ మొహం మండ అంటారు. భాగవతంలో ఒక్కసారి కృష్ణుడు లేకపోతే దిక్కులేని గొర్రెల్లాగా అతని ప్రజలు కకావికలులైపోయారు అని చెప్పారు. అంత మాత్రాన వాళ్ళు గొర్రెలు అయిపోతారా? అట్లా ఒక్కసారి చిన్న విషయంలో మన బైబిల్లోని క్రైస్తవులను గొర్రెలతో పోల్చారా? పోనీ శ్రీకృష్ణుల వారు ఎక్కడైనా నేను షెపర్డ్ అని చెప్పుకున్నాడా? లేదు కదా. సాక్షాత్తు యేసుక్రీస్తుల వారే ఎన్నోసార్లు నా గొర్రెలు అని పిలిచారు. అంతేనా? క్రైస్తవులను గొర్రెలు అనడం కాదు, యేసుక్రీస్తుల వారు తనను తానే గొర్రెల కాపరి, షెపర్డ్ అని చెప్పుకున్నారు. అది పోలిక, ఇది ప్రక్షేపం. రెండిటికి తేడా తెలియకపోవడం అన్నది నీ పరిజ్ఞానం. పేర్లు మార్చుకోవాలంటాడు వీడు. అరే నువ్వు పేరు మార్చుకొని ఉద్ధరించింది ఏంటి దేశానికి? నువ్వు రాధామోహన్ దాస్ అని పేరు పెట్టుకున్నావు. నువ్వు ఉద్ధరించింది ఏముంది? ఆ? ఆయన పేరు మార్చుకున్నాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ మార్చుకుని ఉంటే ఆయన ఎవరి పేరు పెట్టుకున్నాడు? ఆయన ఏ మతాన్ని అయితే స్వీకరించాడో ఆ మతానికి సంబంధించిన పేరు పెట్టుకున్నాడు. ఆయన వైష్ణవ మతాన్ని తీసుకున్నాడు, వైష్ణవ మతానికి చెందిన పేరు పెట్టుకున్నాడు. అది పెట్టుకుని ఏం సాధించాడు అని అడుగుతున్నావా? నువ్వు ఆయనకు పడి ఇలా కుళ్ళి ఏడుస్తున్నావు అంటే అది ఆయన సాధించిన సాధనే. నేను అంటాను, క్రైస్తవ్యం అంటే పేరు మార్చుకోవడం కాదు. క్రైస్తవ్యం అంటే జీవితం మార్చుకోవడం. క్రైస్తవ్యం అంటే మారుమనసు పొందడం. వీళ్ళంటారు మరి విగ్రహ పేర్లు తలచుకోకూడదు. రూత్ గాని ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అన్య దేశం నుండి వచ్చిన వాళ్ళు. వాళ్ళ పేర్లే మార్చుకోలేదే. వాళ్ళే పేర్లు మార్చుకోలేదే. కాబట్టి బైబిల్‌లో విగ్రహ పేర్లతో ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని దేవుడు రక్షించాడు. వాళ్ళతో సహవాసం చేశాడు. వాళ్ళ నీతిమంతులుగా కూడా దేవుడు తీర్చిదిద్దాడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది మారు మనస్సు పొందమని చెప్తా ఉన్నాడు. మారు పేరు పొందండి. పేరు మార్చుకోండి అని బైబిల్‌లో ఎక్కడ రాయబడలేదు. మా బైబిల్ చెప్పినట్టు మేము నడుచుకోవాలా? నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలా మేము? నువ్వైనా, నేనైనా, ఎవడైనా మన మత గ్రంథాలు పట్టుకుని వాటి ప్రకారం నడుస్తాము అంటే కుదరదు. భారత రాజ్యాంగం ఏం చెప్పిందో దాని ప్రకారం ప్రవర్తించాలి. అయినా కానీ నీ బైబిల్ పాఠాలు మాకెందుకు చెప్తావు? ఆయన పేరు మార్చుకో అంటున్నాడు. రూత్ లాంటి వాళ్ళు ఉన్నారు అంటే అవి వాళ్ళ దేశానికి చెందిన, వాళ్ళ భాషకు చెందిన పేర్లే కానీ అక్కడి దేవుళ్ళ పేర్లు ఉండవు. మేము కూడా బైబిల్లో ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లే పెట్టుకోండి అని చెప్పట్లేదు కదా. మీరు కూడా అట్లాగే పుట్టిన పిల్లలకు హిందూ పేర్లు పెట్టట్లేదు కదా. ఆ బైబిల్లో పేర్లు పెడితే ఎక్కడ ఏ బీసీసీ సర్టిఫికేట్ వస్తుందో అని మీరు పెట్టుకునే పేర్లేంటి? ఆనందరావు, సంపత్ కుమార్, దయామయి ఇటువంటి పేర్లే కదా. పేరు మార్చుకోమన్నాము అంటే ఉత్తి పేరు మార్చుకుంటే సరిపోదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి బీసీసీ సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు మాట్లాడండి. అది నిజాయితీ. బైబిల్ సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఎస్సీ హోదా పొందడం అన్నది మోసం, భారత రాజ్యాంగాన్ని వంచడం. అది పాపం. బైబిల్ చెప్పింది పాపం చెయ్యకూడదు అని. మీ యొక్క దేవుడు రాసలీల పేరుతో పరుల భార్యలని బృందావనంలో రాత్రంతా గడిపి పరుల భార్యలతో ఉదయాన్నే వాళ్ళ భర్తలను మోసం చేసి పంపించాడు కదా. నిజమే. మీరు పేరు సార్థకం చేసుకున్నారు అదమ్ములుగా. నువ్వు మాత్రం
రాధా మనోహర్ దాస్ గారు పేరు సార్థకం చేసుకున్నారు. ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ముందు ఒక విషయానికి వద్దాం. మీరు మాట్లాడితే శ్రీకృష్ణుణ్ణి యేసుక్రీస్తుల వారితో పోలుస్తారు. యేసుక్రీస్తుల వారు 2 చెక్క ముక్కలు మొయ్యలేక పడిపోతే శ్రీకృష్ణుడు వారు చిటికిన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తారు. ఇద్దరికి ఎక్కడైనా పోలిక ఉందా టిఎస్ గారు? సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మేము మీ గ్రంథాలు చదివి ప్రశ్నిస్తే అక్కడ జవాబు చెప్పలేక మా గ్రంథాలలోకి వస్తున్నారు. రండి, పర్వాలేదు, చాలా మంచిది. కానీ అక్కడ ఏముందో కరెక్ట్గా చదివి బుర్ర పెట్టి ఆలోచించి అప్పుడు ప్రశ్నించండి. ఆలోచించక్కర్లేదు కూడాను. పదే 100 సార్లు చెప్పాము. బృందావనంలో శ్రీకృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయస్సు 7 సంవత్సరాలు. మేం చెప్పడం కాదు, ఆ పుస్తకం చదువుకుంటే మీకే తెలుస్తుంది. మీరా ఆ పుస్తకం చదవరు, అందులోది మీకు ఏది తెలియదు. మీకు ఎక్కడి నుంచి ఒక పీడిఎఫ్ వస్తుంది, అందులో ఏమి రాసి ఉందో అదే చదువుతారు. ఇప్పుడే ఎక్కడో నువ్వు చిరాకు పడ్డావు, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అదే పందాలో ఉంటారని. నీ పందా గురించి నువ్వే చెప్పుకున్నట్టుంది కదా. సిగ్గు ఉండాలి. ఎదరోడికి చెప్పే నీతి కబుర్లు మనకు వర్తించమన్నమాట. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడావు? 100 మందిని కనాలని మాట్లాడావు. మాంసం తినమని మాట్లాడావు. కండబట్టిన ఫోటో పెట్టమని మాట్లాడావు. సరసోక్తులు మాట్లాడావు. నువ్వు ఆ పేరు పెట్టుకొని నువ్వు పొడిచింది ఏంటంటున్నా నేను. నీకు కనీసం మానవ నైజం గురించి కూడా తెలియదు. ఒకడు నీ చర్చికి వస్తాడు, వచ్చిన వెంటనే వెనకాల బల్ల మీద కూర్చున్న వాడిని అరే అని పిలుస్తాడు. ముందు బల్లలో కూర్చున్న ఇంకొకడిని గురువు గారు అంటాడు. నీ దగ్గరకు వచ్చి దండం పెట్టి పాస్టర్ గారు అని అంటాడు. మనిషిని బట్టి సంబోధన మారుతుంది, మనిషిని బట్టి మాట తీరు మారుతుంది. నువ్వు నీ ఇంట్లో పెళ్ళాం బిడ్డలతో ఒకలా మాట్లాడతావు, నీ విశ్వాసులతో ఒకలా మాట్లాడతావు, ఆటో వాడితో ఒకలా మాట్లాడతావు, బార్లో అటెండర్తో ఇంకోలా మాట్లాడతావు. నువ్వే కాదు, ఆయనే కాదు, ఎవరైనా అంతే. నాతో మాట్లాడేవాడు ఫోన్లో ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాను. ఒక అమ్మాయి బూతులు మాట్లాడింది అనుకో, దానికి తగ్గట్టుగానే నేను మాట్లాడతాను. ఆవిడేమీ చిన్నపిల్ల కాదు కదా, పిల్లల కన్నా తల్లే కదా. ఒక భర్తకి కట్టుబడే ఉంది కదా, అందులోనూ పాస్టర్ భర్తకి. అయినా ఒక పరాయి మగవాడితో అటువంటి మాటలు మాట్లాడింది కదా. ఒక పాస్టర్ గారి భార్యకి లేని సిగ్గు ఒక వైష్ణవ ప్రచారకుడికి కావాలా? ఇప్పుడు దాకా ఇన్ని నీతి వాక్యాలు చెప్పాడు కదా. ఇప్పుడు ఆ నల్లట్ట బుక్కు నేర్పిన సంస్కృతి సాంప్రదాయాలను, భాషా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు చూడండి. అలాగని మీకులాగా బుద్ధిహీనంగా ఒక చదువు లేని సన్యాసుల్లాగా, లేకపోతే ఒక అడ్డగాడిదల్లాగా పశువులు అనకూడదండి. ఒక కంట తినే ఒక వ్యక్తిగా మేము ఉండమండి. అమ్మమ్మమ్మ, ఇదే భాష ఒక విజయ్ కుమార్ అనే పాస్టర్ గురించి నేను మాట్లాడితే ఎన్ని నీతి కబుర్లు చెప్పావు. అయినా కానీ ఆ వీడియోలో నువ్వు మాట్లాడిన మాటలకి నేను జవాబు చెప్పాలి కదా. వేరే పనులు పడిపోయి నీ జోలికి రాలేదు, దానికి కూడా జవాబు చెప్తాను. బెదరు, ఇప్పటిదాకా నేను ఇటువంటి భాషలో నీతో మాట్లాడలేదు. ఇక్కడ ఈ భాష నువ్వు వాడడంతో ఈ భాష నీకు నేను కూడా వాడచ్చు అని నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఇంకా ఏదో చెప్తున్నావు, చెప్పు. కాబట్టి వాళ్ళు దాని పుత్రులే కాబట్టి వాళ్ళు దాని పుత్రులే కాబట్టి అలాగే ప్రవర్తిస్తారు. మనం తప్పుపడతాకి వెళ్ళదు, వాళ్ళ మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఆ మైండ్ అంతే కాబట్టి అది ఎక్కదు. ఏంటి, మేము దాని పుత్రులమా? నీకెలా తెలుసు? మేమే ఆ విషయం ఎవరికి చెప్పకుండా దాచుకుని అలా తిరుగుతున్నాం. ఎక్కడ యూదులు మేము దాని పుత్రులము అని తెలుసుకొని మాకు సిలువ వేస్తారో అని భయంగా తిరుగుతున్నాం. ఇంతకు ఆయన మమ్మల్ని దాని పుత్రులే అన్నారు కదా. దేని పుత్రులో మీకు అర్థమైందా? ఎప్పటికైనా అర్థం కాలేదా? చూడండి, ఇక్కడ కనపడుతుంది, దీని పుత్రులం. అవునండి టిఎస్ గారు, మీరు శ్రీకృష్ణుడి రాసలీలల గురించి మాట్లాడారు కదా. అదేవిధంగా బైబిల్ దేవుడి భార్యల గురించి కూడా మాట్లాడండి. అది పబ్లిక్గా బైబిల్ బుక్లోనే ఉంది, అందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు. అదే మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.